వాసన ఎక్కువైంది. అందరూ కూడా తోమ చూపించండి. మనస్పతి మా అందరూ హారం ఎదుకోండి. ఈరోజు మన ఎఫ్సిఐ బైపాస్ రోడ్లో గల శ్రీ వీరప్పస్వామి దేవస్థానం నందు 15వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు కమిటీ వారు కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీపుర, సారథి నగర్, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, బొక్కలగడ్డ, గణేష్ నగర్ ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు ఇక్కడ పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కమిటీ ఈరోజు ప్రతి సంవత్సరంలాగా ఏర్పాటు చేసిన కుంకుమ పూజ కార్యక్రమంలో విశేషంగా ఈరోజు కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు సామూహిక పుష్పాభిషేకం, అదేవిధంగా స్వామివారికి నివేదన, అమ్మవారికి నివేదన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లె సాయి కిరణ్ రూపాదేవి గారి దంపతులు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా పూజా సామాగ్రి, అదేవిధంగా నిత్య ప్రసాదాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సారథి నగర్ ఈ వీరప్పస్వామి గుడి దగ్గర ఈ దుర్గామాత నిలబెట్టడం జరిగింది. ఆ దుర్గామాత కాడ కుంకుమ పూజ గురించి ఆళ్ళ సాయి కిరణ్ గిఫ్ట్లు ఇవ్వటం కానీ, కుంకుమ పూజ సామాన్లు కానీ ఇవ్వటం కానీ జరిగింది. దీనికి అంతా సాయి కిరణ్ నాయకత్వం వహించిండు. దీనికి మేము అందరం 3 డివిజన్ల కాంగ్రెస్ నాయకులందరం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఇక్కడికి వచ్చిన భక్తులకు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదములు. మరియు ఇక్కడ ఏర్పాటు ఘనంగా జరగడం జరిగింది. ఈ కమిటీ సభ్యులకు మరియు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. 46, 47, 48 డివిజన్, ఇక్కడ 3 డివిజన్లకు సంబంధించి బీరప్ప గుడి ఇక్కడ ఉండడం జరిగింది. ఎఫ్సిఐ గూడెం బైపాస్ రోడ్ నందున ఇక్కడ ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం జరగడం జరిగింది. దీనికి మా 3 డివిజన్ల నుంచి అనేక భక్తులు ఇక్కడికి వచ్చి విజయవంతం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఈ కమిటీ వాళ్ళందరూ సహకరించడం మరియు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులే కానీ మరియు అందరు కూడా సహకరించి విజయవంతం చేయడం జరిగింది. ముందు కాలంలో కూడా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతంలో అతిపెద్ద ఉత్సవ కమిటీగా బాసిల్లుతున్న శ్రీ వీరప్పస్వామి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నగర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు అల్లె సాయి కిరణ్ దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ యొక్క దేవాలయం విశిష్టత ఏంటంటే ఇక్కడ నవరాత్రులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఏటికి 7 ఘనంగా జరుపుకుంటూ రావటం ఇక్కడ కమిటీ సభ్యుల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9 రోజుల పాటు గుంటూరు నుంచి అలంకరణ చేసే వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ రోజుకొక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అది ప్రత్యేక అలంకారంగా ఉంటుంది. ఖమ్మంలో ఎక్కడ కూడా ఇలాంటి అలంకరణ చేసే మండపాలు లేవు. ఇక్కడది ప్రత్యేకం. దాంతోపాటు అమ్మవారిని అష్టదిగ్బంధనం చేసి కేవలం ఆ రోజు ఎవరైతే పీటల మీద కూర్చుంటారో వారికి అవకాశం ఇస్తారు. తర్వాత ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమాలు నడుస్తాయి. ఈ కార్యక్రమాలన్నింటి కూడా దాతలు పెద్ద ఎత్తున విరాళం ఇచ్చి ఈ యొక్క మండపాన్ని ఆదుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు అల్లె సాయి కిరణ్ దంపతులు ఇక్కడ కుంకుమ పూజ చేయడం ఈ యొక్క ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ మండపంలో కూడా వారు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.